నా పేరు జోరికి లాగమని, విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలిని వికలాంగుల హక్కుల పోరాట సమితి. అంటే ఇక్కడ నించున్న వాళ్ళు మా నాన్నగారు, మా అమ్మగారు. అంటే 98లో మరి మా నాన్నగారు కోర్టులోని కేసు గెలుచుకొని సీతంపేటలోని అర్జున వీధిలో గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నివసిస్తున్నాము. కానీ మా మేనత్తకి ఉండడానికి ఇల్లు ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆక్యుపై చేసి వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని అన్యాయంగా ఒక మాట కూడా మా నాన్నగారు చెప్పకుండా కనీసం మాకు ఇల్లు లేకుండా చేశారు. అందులో ఒక వ్యక్తి చిన్నల్లుడు జీవీఎంసీలోని సూపర్వైజర్గా పలుకుబడి ఉపయోగించి డోర్ నెంబర్ కూడా మార్చేయడం జరిగింది. ఇంటి పన్ను కూడా మార్చేసి తన ఇష్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. అందులో పెద్దలుడైన గంటెడ సత్యారావు, అతను స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అందులో జాబ్ చేస్తూ కొంత వైసీపీ వాళ్ళు కూడా కొంత కుమ్మక్కయి మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు మరి కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇచ్చాము. జీవీఎంసీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు మేము లెటర్ పెట్టుకున్నాం, కానీ వాళ్ళు స్పందించకపోగా ఎదురు సమాధానం చెప్తున్నారు. అలాగే మేము సచివాలయంకి వెళ్ళి ఎన్నిసార్లు మా నాన్నగారు పెట్టుకున్నా సరే ర్యాష్గా సమాధానం చెప్పి ప్రతి విషయంలో కూడా వాళ్ళు స్పందించట్లేదు. ఆర్ఐ గారితో మాట్లాడమంటే ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాము. జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సచివాలయంకి వెళ్ళమంటే సచివాలయం కూడా ఎటువంటి స్పందించట్లేదండి. మరి మా నాన్నగారు అయితే కూలి పని చేసుకుని బతుకుతారు, మాకు బతుకుతారు కూడా ఏమీ లేదు. మరి చిన్న ఉద్యోగం చేస్తుండగా మా నాన్నగారు కూడా డాగ్ బైట్ జరిగింది. మరి ఎటు విధంగా కూడా నష్టపోయింది మేమే, మా నాన్నగారే. మరి ఎటు పరిస్థితుల్లో కూడా మాకు పోసిన కూడా అర్థంగా ఉంది. మాకు ఇల్లు కూడా మాకు తెలిసిన వాళ్ళు మా ఇంటి సంబంధికులే మాకు మోసం చేశారు. ఉండడానికి ఇల్లు ఇస్తే మొత్తం ఇల్లంతా ఆక్యుపై చేసి మాకు అన్యాయం జరిగింది. డోర్ నెంబర్ కొడితే డోర్ నెంబర్ మాది రావట్లేదంటే వాళ్ళు డోర్ నెంబర్ పెట్టి వాళ్ళ పేర్లే వస్తున్నాయి. మరి కలెక్టర్ గారి ద్వారా లెటర్ పెట్టి కలెక్టర్ గారు మాకేమో న్యాయం చేస్తారని స్పందించి వాళ్ళ అధికారులతో ఇచ్చారు. మరి మాకు ఎట్టి విధంగా మీ మీడియా ద్వారా మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము మరి కోరుకుంటున్నాము. ఇట్లు నాగమణి, విఎస్పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, వికలాంగుల హక్కుల పోరాట సమితి. నేను రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు. నా పేరు సాలాపు ఎల్లేశ్వరి. మరి ఈరోజు మేము కలెక్టర్ గారిని కన్సల్ట్ చేయడానికి మరి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి 2014లోని మరి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి టిటుక ఇల్లులు ఇచ్చారు. అది మేము జనరల్ కోటాలోని 2014లో మేము అప్లై చేసుకున్నాము. మరి 2019లోని మన జగన్ ప్రభుత్వంలోని లాటరీ పద్ధతిలోని అంటే మేము దివ్యాంగుల కోటాలో అప్లై చేసుకుంటే అది లాటరీ పద్ధతిలో జనరల్ కోటాలోని తీశారు. ఆ జనరల్ కోటాలోని మాకు థర్డ్ ఫ్లోర్ వచ్చింది. అంటే మాకు 2021 డాక్యుమెంట్ అనేది మా చేతికి హ్యాండ్ ఓవర్ చేశారు. నాకు నా తోటి దివ్యాంగురాలు మాకు అలా ఒక 10 మంది 20 మంది ఉన్నారు కూడా బానర్జీ తోట సభ్యులము. అయితే మేము థర్డ్ ఫ్లోర్ వచ్చిన దగ్గర నుండి 2021 నుంచి 2026 వరకు కూడా మేము కలెక్టర్ గారిని, అలాగే మన మెయిన్ జీవీఎంసీ కమిషనర్ గారిని, అలాగే పీడీ గారిని, ఏపీడీఓ గారిని, మన గాజువాక జోన్లో ఉన్న కమిషనర్ గారిని, పీడీ గారిని, ఏపీడీ గారిని కలవటం జరిగింది. అయితే అవకాశం ఉంటే అమ్మ మీకు డెఫినెట్గా మేము మీకు గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇప్పించడం జరుగుతుందని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మాకు చెప్తూనే వచ్చారు. కానీ పూజారి కరుణిస్తే అధికారులు కనికరించట్లేదని కనికరించట్లేదని ఎలాగైతే అంటారో, మరి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 3/12/2025 ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకి 7 వరాలు ప్రకటించారు. అందులో వికలాంగులకి గ్రౌండ్ ఫ్లోర్ టిటుక ఇల్లు ఇమ్మని 5వ వరంగా ప్రకటించారు. కానీ పేరుకే అది అధికారులు మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, కానీ అధికారులు దాని నిమిత్తము స్పందించట్లేదు. మేము దానికోసమని వెళ్ళి అడిగితే అవకాశం లేదు. అవకాశం అంటే ఇస్తాము, లేదని మేమేం చేస్తాము? కింద ఉన్న పైకి పంపించలేము, పైన ఉన్నాలంటే కింద పంపిస్తాం. కానీ అలాగా కొంతమంది అధికారులు అయితే మాతో చాలా ర్యాష్గానే మాట్లాడుతున్నారు. ప్రతిసారి కూడా మేము రావటం వెళ్ళటమే జరుగుతుంది, కానీ మా దివ్యాంగులకు వచ్చేటప్పటికి ఏ సమస్య కూడా పరిష్కారం జరగటం లేదు. మరి నెక్స్ట్ మంత్ అంటే ఉగాది సందర్భంగా మొత్తం 10 జోన్లో ఉన్న ఒక్కొక్కరికి టిటుక ఇల్లులు ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇస్తామని, పట్టాలు ఇస్తామని ప్రకటించారు అధికారపూర్వకంగా. అందులో బానోజీ తోటకి 1056 ఇల్లులు ఇస్తున్నట్టు పేపర్లో కూడా వచ్చింది. మరి ఎప్పుడైతే పేపర్లో వచ్చిందో దాన్ని తీసుకొని మేము మెయిన్ జీవీఎంసీలో ఉన్న అధికారిని మేము కన్సల్ట్ చేస్తే అవకాశం లేదమ్మా, రిజిస్ట్రేషన్లు అయిపోయామ్మా,
గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న పైకి పంపించలేమమ్మా, మరి మీకు అవకాశం లేదు, అవకాశం ఉన్నప్పుడు చూస్తాము, లేదంటే మేమేం చేయలేము అని మాకైతే క్లారిటీగా క్షుణ్ణంగా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఈ రోజు మేము అందరం కూడా మరి కలెక్టర్ గారిని మా సమస్య ఇది సార్, మేము 2021 నుండి 26 వరకు కూడా మరి మిమ్మల్ని మేము కన్సల్ట్ చేస్తున్నాము, మా సమస్యకి పరిష్కారం రావట్లేదు ఏంటని ఈ రోజు మేము అడిగితే మళ్ళీ కూడా మన కలెక్టర్ గారు స్పందించి సానుకూలంగా జీవీఎంసీ పీడీ గారికి అప్పగించారు. మరి ఇక్కడ నుండి చూద్దాం, మరి వాళ్ళు మాకు గ్రౌండ్ ఫ్లోర్ ఇస్తారా లేదంటే మమ్మల్ని థర్డ్ ఫ్లోర్లో ఉంచుతారా? ఎందుకంటే మా ఏజ్లు రోజు రోజుకి పెరుగుతాయి, కానీ మాకు ఆరోగ్యం అనేది రోజు రోజుకి అనారోగ్యకరంగా మారిపోతుంది. సో ఇప్పుడున్న ఏజ్ మాకు అప్పుడు ఉండదు భవిష్యత్తులో. నా ఫ్రెండ్ రెండు కాళ్ళు దేకురుకొని 3 ఫ్లోర్లు ఎక్కాలి, హస్బెండ్ కూడా 2 కాళ్ళు లేవు. మరి భర్త భార్యలు 3 ఫ్లోర్లు ఎలా ఎక్కుతారు? ఇలాంటి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దివ్యాంగులు. మా అందరికీ కూడా న్యాయం జరగాలని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని, అలాగే ఇంకోటి ఏంటంటే దివ్యాంగులకి గవర్నమెంట్ పథకాలైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, కానీ ఏ అధికారులు కూడా దివ్యాంగుల పట్ల అటు అంటే మన పోలీసు వాళ్ళ దృష్టిలో కానీ అధికారుల దృష్టిలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా దివ్యాంగులకి కించపరిచేలాగానే మాట్లాడుతున్నారు, దివ్యాంగుల్ని హీనంగా చూస్తున్నారు. మేము మనుషులము కాదా? మా కాళ్ళు చేతులు లేవా? మాకు అవయవాలు లేవా? మేము మాట్లాడే మాకు సత్తా లేదా? మళ్ళీ టాలెంట్ లేదా? మా టాలెంట్ అనేది వాళ్ళు గుర్తించట్లేదు. వీళ్ళు దేకరుకుని నడుచుకునే వాళ్ళు, వీళ్ళకి మేము ఏం చేస్తాములే అని అంటున్నారే తప్ప అధికారులు ఎవ్వరు కూడా మా పట్ల సానుకూలంగా ఒక దివ్యాంగుడు వస్తున్నాడంటే అధికారులు మా దగ్గరకు రావాలని ప్రకటన చేస్తున్నారు మన అధికారులు, ఎవరు ఉన్నతమైన స్థాయిలో ఉన్న అధికారులు. కానీ ఏ నాయకుడు కూడా మా దగ్గర రావట్లేదు. మేము వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం, అయినా మాకు అక్కడ ప్రతిఫలం దక్కట్లేదు. మరి బ్యాక్లాగ్ పోస్టులు అంటున్నారు, బ్యాక్లాగ్ పోస్టులు ఇంతవరకు తీయలేదు దివ్యాంగులకి. మా ఏజ్లు పెరుగుతున్నాయి, ఇప్పటికే 42 వచ్చేసాయి. చదువుకొని కూడా మేము రోడ్డు మీద ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకొని, లేదు అనుకుంటే ఏ తుడుచుకున్నవో ఏ బాత్రూంలు కడిగినవో, లేదు తల్లిదండ్రులు బ్రతుకు ఆధారపడి బ్రతుకుతున్నాం తప్ప మేము చదువుకున్న చదువుకి న్యాయం అనేది జరగటం లేదు. దయవంచి మాకు బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే దివ్యాంగుల కోటాలో ఇస్తామంటున్నారో 5% ప్రకారంగా మా జాబులు మాకు రావాలి. ఇంకొకటి ఏంటంటే రోస్టర్ పాయింట్ మరి ముఖ్యంగా మాట్లాడాలి. 52 సంవత్సరాల వరకు కూడా దివ్యాంగుడికి బ్యాక్లాగ్ పోస్టులు అంటున్నారు. అది దయవంచి మాకు 52 వద్దు, మాకు ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే SC ST ఎలాగైతే ఇస్తున్నారో 42 వరకు మాకు దివ్యాంగులకి 42వ సంవత్సరంలోనే మాకు జాబులు వచ్చేటట్టు దయవుంచి మీరు మీడియా ద్వారా ప్రభుత్వం తెలియజేయండి. అలాగే 2016 చట్టం పేరుకే ఉందే తప్ప ఆ చట్టం అనేది అమలు చేయటం లేదు. ప్రతిసారి కూడా మేము మీడియా ద్వారా మీ మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాం, మా 2016 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అమలులోకి వస్తేనే మా సమస్యల పరిష్కారం జరుగుతుంది. దయవుంచి 2016 చట్టం అనేది కమిషనర్ దృష్టికి, పోలీసు అధికారుల దృష్టికి, గవర్నమెంట్ అధికారుల దృష్టికి మీ మీడియా ద్వారా తెలియజేయాల్సిందిగా మా వికలాంగుల హక్కుల పోరాట సంస్థ తరపున మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.